గతానికి ఇప్పటికీ ఉన్నటువంటి మార్పు ఏంటి? ఆర్థిక పరంగా సర్వనాశనం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. పదే పదే చెప్తారు. ఈవెన్ ప్రతి అంశంలో దొరికినప్పుడల్లా అదే సందర్భంలో అదే ఇప్పుడు నాశనం చేశాడని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు తెలుగుదేశం చేసింది, చంద్రబాబు చేశాడని వీళ్ళు చెప్తారు. సరే, ఎవరికి కావాల్సిందంటే ఒక పెద్ద మ్యాటర్లో ఎవరికి కావాల్సింది వాళ్ళు వాడతారు అనడానికి సాక్ష్యం. ఇప్పుడు ఈనాడు ఒకటి రాసింది, జగన్ జమానాలో ఆర్థికం అస్తవ్యస్తం అంటూ నివేదిక విడుదల చేసి నీతి ఆయోగ్ దేశంలో టాప్ 19 ఉంటే అందులో 17వ స్థానంలో మంది అన్నటువంటి. వాస్తవంగా 29లో చూడాలి, కానీ 19 వరకు లెక్కట్టి అందులో 17లో ఉంది. అయితే ఇందులో పాయింట్ ఏంటంటే మూలధన వ్యయం తక్కువ ఖర్చు పెట్టారు అన్నటువంటిది. ఎస్, మూలధన వ్యయం అంటే మళ్ళీ ఆదాయ వనరులు సంపాదించుకునేది. ముందు 2 సంవత్సరాలు కరోనా, ఇంకా పెట్టడానికి ఏం లేదు. తర్వాత వచ్చినటువంటి సందర్భంలో పోర్టులు ఏంటి, మూలధన వ్యయం కిందకే వస్తాయి కదా, ఆదాయం సంపాదించేది కదా. ఫిషింగ్ హార్బర్లు ఏంటి, అయ్యే కదా. ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఏంటి, సంపాదనే కదా. అవి మూలధన వ్యయమే కదా. అవి లాస్ట్ 2 ఇయర్స్లో జరుపుకొచ్చినటువంటి ప్రారంభమైనటువంటి అవి కౌంటబుల్ వేస్తున్నారా లేదో తెలియదు. అది పక్కన పెడితే అసలు విషయం ఇక్కడ బద్దలని నేను ఎందుకన్నానంటే, మూలధన వ్యయానికి ఖర్చు చేసినది 2022-23 అంతకుముందు రాష్ట్ర మూలధన వ్యయం 3.5% పరిమితమైందని, 2022-23లో చేసిన అప్పుల్లో 4.4% మాత్రమే మూలధన వ్యయానికి ఖర్చు చేసినట్టు వెల్లడించింది. అంటే మొత్తం ఖర్చులో 4.4% మాత్రమే చేశారు. అయితే 2018-19 నుంచి 2022-23 మధ్య రాష్ట్ర సొంత ఆదాయ వార్షికాభివృద్ధి 6%గా నమోదైనట్టు తెలిపింది అనేసి ఇక్కడ రాసి, అంటే 18-19 నుంచి 22-23 అంటే జగన్ టైంలో. అసలు విషయం ఏంటంటే మొత్తం ఆదాయంలో రాష్ట్ర సొంత ఆదాయం 2018-19లో 64% ఉంది. అంటే మొత్తం ఖర్చుల్లో రాష్ట్రం సంపాదించుకునే సొమ్ము 64% ఉంది. 18-19 అంటే ఏంటి, చంద్రబాబు దిగిపోయే టైంకి. 22-23 నాటికి 67% చేరింది. అంటే అర్థం ఏంటి, 64% నుంచి 67% చేరిందంటే ఆదాయం పెరిగినట్టా తగ్గినట్టా? ఇది ఇక్కడ. అంటే మిగతా అన్ని నెగిటివ్ రాసేటప్పుడు కూడా కావాలని నెగిటివ్గా రాసుకురావడంలో ఉన్నటువంటి అసలు స్పెషల్, రాష్ట్ర సొంత ఆదాయం 2018-19లో 64% అంటే 22-23 నాటికి 67%కి చేరింది. అంటే 3% పెరిగింది కదా, ఆదాయం పెంచారు కదా. మరి అక్కడ ఎలాగున్నట్టు లెక్క? అక్కడే అసలు లెక్కలు ఉంటుంది. ఇకపోతే సొంత ఆదాయ అభివృద్ధి రేటు 2018-19లో 17.1 ఉంటే 22-23లో 9.9%కి పడిపోయినట్టు వెల్లడించింది. మళ్ళీ ఇక్కడ పర్సంటేజీని లెక్క చెప్తారనమాట. ఇదే అసలైనటువంటి లెక్కలు. 2022-23లో ఆర్థిక లోటు జిఎస్డిపిలో 4% ఉందని, ఇది నిర్దేశిత లక్ష్యం 4.5% లోపే ఉందని చెప్పుకొచ్చారు. మరి తేడా ఎక్కడ ఉన్నట్టప్పుడు జిఎస్డిపి నిర్దేశిత లక్ష్యం కంటే లోపే ఉంది అని చెప్తే కరెక్ట్గానే ఉన్నట్టే కదా. ఎలా కావాలంటే ఇప్పుడు మళ్ళీ ఇందులో ఏపీ 2014-15లో 3, 2015-16లో 7, 16-17లో 14, 17-18లో 16, 18-19లో 13, 19-20లో 15, 20-21లో 13, 21-22లో 11, 22-23లో 17వ స్థానంలో ఉన్నట్టు ఈ నివేదిక వెళ్ళింది. ఇది స్థానాలు. అంతకుముందు ఉన్నటువంటి లెక్కలు ఎక్కడున్నాయి అంటే తేడా తీసుకొస్తారనమాట. ఇక్కడ ఎలా కావాలంటే అట్లాగా ఉండేటటువంటి కాన్సెప్ట్ నడుపుతూ ఉంటారు.